ఈరోజు నెల్లూరు స్పెషల్స్ ఏంటంటే ఆకుకూర పుల్లగూర. ఆకుకూరలన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి, అవన్నీ కలిపి కలగూర పుల్లగూర చేస్తున్నా. చిర్రాకు తోట, ఎర్ర తోటకు పాలకూర. ఏమంటే ఈ ఆకుకూరలు వేసుకున్నాం అనమాట. అవైతే అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి, అంటే ఉన్నాయి, ఇవి ఎక్కువ కూడా ఉన్నాయి. కాకపోతే ఇట్లా పెద్ద పెద్ద ఆకులు, ఈ పెద్ద పెద్ద ఆకులు ఇది వచ్చి తీసేసామన్నమాట. సో అట్లాగా ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఉండింది, అన్నీ విడిగా చేసుకునే దానికి రాలేదా, అందుకని అమ్మ అన్నీ కలిపి చేసేస్తుంది అనమాట. నెల్లూరులో ఇట్ట కూడా చేస్తారు. ఇది ఆకుకూర కలగూర అనమాట. ముందుగా అయితే వాష్ చేసుకుంటుంది. వాష్ చేసేదేం చూపివ్వలేదులే. చూడండి, ఇప్పుడు అన్నీ కావాల్సినవన్నీ కడుక్కొని కోసుకొని పెట్టుకున్నాను. ఆకుకూర, టమాటాలు, పులిహోరలోకి ఎండుమిరపకాయ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ, ఎర్రగడ్డ, అంతే. కొంచెం ఎర్రగడ్డ దీంట్లో, టమాటాలు, దీంట్లో ఏం పప్పు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. ఇటు తుంచేస్తారు, కానీ నాకు జలుబు చేస్తుందని మిక్సీకి ఒక తిప్పు తిప్పు. ఏంది తుంచేస్తే జలుబుకి సంబంధం ఏంటి? కారం కొట్టద్ది. ఏంది కారం కొట్టేది? ఇప్పుడు చేత్తో మిరపకాయ తుంచుతానా, కారం కొట్టదు నాకు. ఎవరికి? నీ చేతికే? నా ముక్కుకి. ఏంది మా అర్థం కాలేదా? నాకు ఈ మామూలుగా అమ్మమ్మ అయితే తుంచేసేస్తుంది సన్నగా. సరే, నాకు జలుబు చేస్తుంది కదా, నాకు ముక్కు జలుబు చేస్తుంది కాబట్టి మళ్ళీ కారం అవుతుంది. ఓహో, అయితే నేను కట్ చేస్తారా? ఇట్రా ఇట్రా ఇట్రా. లోపలంతా పొడైపోయి ఉంటుంది చూడు. నేను చెప్పలా? ఇదిగో ఒకటి అసలు మెదగలా. సరే ఏం కాదు, ఇది ఒకటి అట్టే ఉంది దాంట్లో, అంతే. కారం లేమా? కారం ఏమి ఉండదు. ఎంతసేపు ఉడకబెట్టాలి? మామిడికాయ ఉడికినంతసేపు. మామిడికాయ అంటే ఆకుకూర ఉడకబడలేదా? ఆకుకూర ఊరికే ఉడికిపోద్ది. పసుపు వేయాలి. పసుపు వేస్తుంది. ఓకే, పసుపు వేసింది. మంట హైలో పెట్టేసింది. మాడిపోతే నీళ్ళు కూడా ఇలా నీళ్ళు వేస్తుంది. పసుపులో పసుపు మీద పోయి 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 సాటిస్ఫైడ్. ఇప్పుడు కలిపెట్టవా మొత్తం అంతా ఉడికి ఇట్లా ఇట్లా ఉడికి. పసుపు అక్కడే ఉంది కదా, ఉడికిపోతుంది. సరే, మూత అన్న పెట్టయితే. మూత పెట్టేసింది. ఇదంతా ఉడకాలి అంతే కదా. ఉడికిన తర్వాత తిరగ పోసుకోవడమే. నెల్లూరు కూరలు చాలా ఈజీ కదా మమ్మీ, కాంప్లికేషనే లేదు అసలు. నెల్లూరుకి తెలియజేస్తే నెల్లూరులో ఉండే మనుషులకు తెలియజేస్తే నెల్లూరులో ఉండే మనుషులకు తెలియజేస్తే. ఎర్రతోట కేసిల్లా ఎర్రగా వచ్చింది మమ్మీ. దబర్ నిండా పెట్టాం ఆకు చూడు. దబర్ నిండా పెడితే లోపలికి. ఇప్పుడు దీన్ని ఉప్పు వేసి ఎనుపుకొని తెరమాత చేసుకోవడం. ఎనుపుకోవడం అంటే ఇట్లా. చిన్నప్పుడు అమ్మమ్మ నాకు ఇట్టు ఉప్పు చూపించేది. సరిపోలా ఉప్పు. ఏమైంది మమ్మీ? లోడ్ ఎక్కువైనట్టుంది. ఈ మధ్య లేదు, ఎప్పుడు కొట్టుకోవాలా. ఏమన్నా ఎక్కువ కూర తిరగబోస్తుందా? నూనె, మెంతులు వేస్తుందా, ఆవాలు వేస్తుందా, జీలకర్ర వేస్తుందా. ఇంత లోపల వేగిపోయినాయి. ఎర్రగడ్డలు, కొంచెం సాల్ట్ వేస్తుందా ఎర్రగడ్డ వేయడానికి. కూరలో కూడా కొంచెం తక్కువైందిలే. సారీ మమ్మీ, కూరలో ఉప్పు తక్కువైందంటే ఉప్పు వేస్తా ఉంది. మామూలుగా ఎర్రగడ్డ. మమ్మీ నేనంటే నీకు ఎంత ఇష్టం? చాలా ఇష్టం. చాలా ఇష్టం కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టం? అక్క అదే ఇలా కరివేపాకు ఇలా ఎర్రగడ్డ ఆగల. సిస్టర్ నువ్వు నా చెల్లివి. నేనెవరా? నువ్వు నా చెల్లివి, నేను నీ అక్కని. ఓకే. మా మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఆడ మారుతా ఉంటే ఫ్రెండ్స్ అండి.
కొంచెం ఇంకా వేస్తా. ఎర్రగడ్డలు బాగా వేగినాయి కదా. సో ఇప్పుడు కూర దాంట్లో వేసుకోవాలి. తిరగమాత ఉడకబడలేదు కదా మమ్మీ? ఇంకా ఉడకబడలే, అంతే. ఇంకా ఆపేసుకోవడమేనా? అంతే. అయిపోయింది కూర, అయిపోయింది. వెరీ యమ్మీ మమ్మీ. మమ్మీ నంచుకునేదానికి ఏం కావాలి? అప్పడాలు ఒడియాలు వేయించుందామా? తెచ్చదే. నంచుకునేదానికి మా మమ్మీకి అప్పడాలు, నాకు ఒడియాలు. రెండు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నావు? అప్పడం వేసేటప్పుడు రెండు ఎందుకు పట్టుకున్నావు అని నేను అడిగితే అప్పుడు చెప్తా. అడగమనుకోండి, నువ్వే చెప్తావా? అప్పడం బాగా రావాలంటే రెండు ఉండాలా? సరే. ఇప్పుడు కాలిందా ఇది? లేదంటే అప్పడం వేయించేది చూపిస్తుంది మమ్మీ. ఎవరికి రాదు కదా, అందుకని. ఎవరికి రాదు మా అప్పడం వేయించేది. అప్పడం వేసి దానిపైన పెడితే పెద్దది కావాలి. పెట్టకపోతే ముడుచుకొని పోద్దా. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, అది ముడుచుకొని పోద్దలేదు. చూద్దాం. నూనె కూడా బాగా వచ్చేస్తుంది. ఇట్టు పట్టుకుంటే వస్తుందిలే నూనె, అది తెలుసు. కింద పడిపోద్ది కదా. ఇప్పుడు వెయ్య ముడుచుకుంటుంది లేదు, చూద్దాం. వెయ్య ముడుచుకుంటే గంటి కావాలి కదా. గంటిదే గంటి ఉంది. వచ్చింది. అయ్యో, వల్ల ఒక అప్పడం పెట్టింది. అందుకని మాటలు బాగా ఇంకేం చేయలేదా?